అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం మీకు ఒకటి చెబుతా. అదేనంటే మంచి స్నేహితులు ఎవరు, చెడు స్నేహితులు ఎవరు. నిజంగా చెప్పాలంటే మనలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు. ప్రతి మనిషిలోనూ వాళ్ళిద్దరు ఉన్నారు. అది ఎట్లాగంటే మనలో నుంచి వచ్చే చెడు ఆలోచనలు, చెడు భావాలు చెడు స్నేహితులు అని తెలుసుకోండి. మనలో నుంచి వచ్చే మంచి ఆలోచనలు, మంచి భావాలు మంచి స్నేహితులు అని తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనలో చెడు భావాలని, చెడు ఆలోచనల్ని ఎట్లా అధిగమించాలో చెప్తా. ఇప్పుడు దీనికి సహాయం చేయగలిగిన ఒకే ఒక్క గొప్ప స్నేహితుడు దేవుడు. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేయటం వల్ల, దేవుణ్ణి మనసులో నింపుకోవటం వల్ల మీ మనసులో అన్ని మంచి భావాలు, మంచి ఆలోచనలే ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుంది, మీ మనసులో నుంచి మీకు తెలియకోకుండానే చెడు భావాలు, చెడు ఆలోచనలు పక్కకు తొలగిపోతాయి. ఎందుకంటే వాటికి మీ మనసులో స్థానం ఉండదు. ఎందుకని మీ మనసులో దేవుణ్ణి ఎప్పుడైతే నింపుకున్నారో దాని ద్వారా మీకు మీ మనసులోకి మంచి ఆలోచనలు, మంచి భావాలు వచ్చేస్తాయి. దాంతో చెడు ఆలోచనలు, చెడు భావాలు ఉండే పరిస్థితి ఉండదు. ఆ విధంగా మీరు ఒక మంచి మనిషి కింద, అందరికీ ఒక మంచి స్నేహితుడి కింద మారిపోతారు. మీరు ఇది ఎట్లా సాధించారో నలుగురికి నేర్పుతారు. అట్ట నలుగురిని మీరు మంచి వాళ్ళ కింద ఈ సాధన వాళ్ళతో చేపిస్తాం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనసులో మంచి ఆలోచనల్ని, మంచి భావాలని నింపుకుంటారన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, మీలోనే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తుల కింద ఈ సాధన చేసి వాళ్ళ మనసుల్లో మంచి భావాన్ని ప్రవేశించే విధంగా ఒక సాధనని మీరందరూ నేర్పించారు. అంటే ఈ సాధన చేయటం నేర్పిస్తాన్నే మతం అంటారు. ఆ విధంగానే మంచి మతాలు సమాజంలో ఈ సాధన నేర్పించి ప్రతి మనసులో మంచి భావాలని, మంచి ఆలోచనల్ని స్థానం కల్పిస్తాయి అన్నమాట. అవే నిజమైన మతాలు. మతం అంటే ఏంటి? ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థించటం వల్ల మీ మనసులో మంచి ఆలోచన, మంచి భావాలను ఎట్టా
వాటికి స్థానం కల్పించాలి. ఆ సాధన ఎట్లా చేయాలి అని నేర్పించేదే మతం. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరు మీకు? దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని ఒక మంచి మనిషిగా మార్చే శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. మీరు మంచి మనిషిగా మారిన తర్వాత ఆ సాధన చేసి దేవుడితో స్నేహం చేయడం వల్ల మీరు మంచి మనిషిగా మారి మీతో స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా మంచి మనుషులుగా మారి వాళ్ళందరూ కూడా మంచి స్నేహితులుగా మారతారు. ఆ విధంగా ఆ సమాజం మొత్తం మంచితో నిండిపోయి ఉంటుంది, మంచి భావాలతో నిండిపోయి ఉంటుంది. దీన్ని మనకి సూర్య అస్తమయం, సూర్యుడు ఉదయించడం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది అటు మంచి చెడు రెండు ఉన్నాయి, వెలుగు చీకటి రెండు ఉన్నాయి. అంటే చీకటి వచ్చే అవకాశం ఉంది, అంటే చెడు భావాలు మీలో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ చెడు భావాలను అధిగమించడానికి ప్రార్థన ఒకటే మార్గం. అంటే అది చెడు అని తెలియజేయడానికి మీకు ఉపయోగపడే ఒక సాధనే ప్రార్థన. ఆ ప్రార్థన అంటే ఏం లేదు, దేవుడితో స్నేహం చేయటమే, దేవుణ్ణి మనసులో నింపుకోవటమే. మనం ఉదయం దేవుణ్ణి మనసులో నింపుకుంటే మంచి భావాలు ప్రవేశిస్తాయి. తాను ఉదయం నుంచి సాయంత్రం లోపు మధ్యలో మనకి మళ్ళీ చెడు భావాలు, చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి మనలో ప్రవేశించినవి తెలుసుకోవాలంటే మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ దేవుడితో స్నేహం చేయాలి. అంటే నేను దేవుడితో స్నేహం చేయాలని ఏం చెప్తున్నానంటే అది ప్రార్థన చేయాలని. ప్రార్థన చేయడం వల్లే దేవుడు మీ మనసులోకి ప్రవేశిస్తాడు. అంటే మంచి భావాలు, మంచి ఆలోచనలు మీ మనసులోకి ప్రవేశిస్తాయి. దాని ద్వారా చెడు ఆలోచనలు, చెడు భావాలు పక్కెళ్ళిపోతాయి. ఎందుకంటే వాటికి మీ మనసులో దేవుడిని నిండిపోయి ఉన్నప్పుడు వాటికి స్థానం ఉండదు అనమాట. అది సూర్యాస్తమయం, సూర్యం ఉదయించడం అనేది మన ప్రకృతి ద్వారానే మన దేవుడు చెబుతున్నాడు. 2 పూట్ల ప్రార్థన చేయాలి, 2 పూట్ల ఆయన తలుసుకోవాలి, 2 పూట్ల మీ మనసులో ఉన్న చెడుని తొలగించే సాధన ఆచరించాలని. ఇట్లా ఉంటే దీంతోపాటు మీరు ఆలోచిస్తే నిజంగా మనకు చెందినవి ఈ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలే. మిగతాయన్నీ మనకు చెందినవి కాదు. ఇల్లు కానీ, ధనం కానీ, కార్లు కానీ, భూమి కానీ ఏది మనకు చెందింది కాదు. అదంతా మనకి దేవుడు మనకు అందిస్తున్నాయి. అంటే ఆ ప్రకృతి, అది ప్రతి ఒక్కడికి భూమి చెందిందే. ఆ భూమిని సృష్టించిందే దేవుడు. అంటే అవన్నీ దేవుడికి చెందినవి. దేవుడు ఇదంతా తను మొత్తాన్ని ఒక స్వర్గాన్ని స్థాపించడానికి తను ఒక పెద్ద పనిలో ఒక భాగం అన్నమాట ఇది. ఈ భూమిని సృష్టించడం కానీ, ఈ సూర్య కుటుంబాన్ని సృష్టిస్తాం కానీ, ఈ విశ్వాన్ని సృష్టిస్తాం కానీ, ఆయన ఏంటంటే ఆ పనిలో ఉంటాడు. ఆ పనిలో ఉండి దానిపైన వీటిని కాపాడుకోవడానికి మనల్ని ఆయనతో స్నేహం చేయమని, ఆయనకి దగ్గరగా ఉండమని, మనలోకి చెడు ఆలోచనలు రావద్దని ఆయన కోరుకుంటా ఉంటాడు. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో
ఇది మంది ఇది మంది అని అవేవి మనకు చెందినవి కాదు. అది తెలుసుకోండి. మనకు నిజంగా మనకు చెందింది ఏంటంటే, మనకు తీసుకెళ్లేదంటే ఈ మంచి చెడే. సాధ్యమైనంత వరకు దేవుడు కోరుకునేది ఏంటంటే మనం మంచిగా ఈ జీవితాన్ని గడిపేసి మనతో పాటు మంచిని తీసుకెళ్ళమని కోరుకుంటాడు దేవుడు. అది ఎప్పుడు తెలుసుకుంటారండి మీరు? దేవుని మనసులో నింపుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. అందుకని నిజమైన స్నేహితుడు దేవుడు. ఆయనతో స్నేహం చేయటం వల్ల మీ మనసులో ప్రేమ స్నేహంకే స్థానం ఉంటుంది. అందరికీ మళ్ళీ ఒకసారి స్నేహితుల రోజు శుభాకాంక్షలు.